welcome back to the another vlog. #episode 3. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో గైస్. ఇప్పుడే మార్కెట్కి అయితే పోవాలి అండ్ ఈరోజు ఒక హుడీ అయితే తీసుకోవాలి అండ్ ఫస్ట్ మార్కెట్కి అయితే పోదాం. దాని తర్వాత ఇప్పుడు వర్కౌట్ చేయాలో ఈవినింగ్ వర్కౌట్ చేయాలో తెలియదు, ఏం అర్థమవుతలేదు. ఈరోజు బ్లాగ్ ఎట్లా చేయాలి, ఏదో ఒక విధంగా అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మార్కెట్కి అయితే పోవాలి, లెట్స్ గో గైస్. మార్కెట్ అయితే క్లోజ్ ఉంది, మార్నింగ్ 7:30 అవుతుంది టైము. ఎప్పుడు చూడలే నేను ఇంత క్లోజ్ ఉన్నాను. ఎంత ఫుల్ రష్ ఉండే అసలు, ఒక్కరు కూడా లేరు. ప్రజెంట్ అయితే వెజిటేబుల్ కోసం మార్కెట్ అయితే వచ్చా, కానీ ఇక్కడ ఏమైతే లేవు, అన్నీ క్లోజ్ చేసి పడేసినారు. క్లీన్ చేస్తున్నారంట మార్కెట్ని. వీక్లీ కాదు, మంత్లీ వన్ టైం అయితే ఇట్లా క్లోజ్ చేసి మార్కెట్ని క్లీన్ చేస్తారంట. ఇందాక నేను అంకుల్ని అయితే అడిగిన. వ్లాగ్ ఈరోజు ఏం మాట్లాడాలని అర్థమవుతలేదు, కానీ స్టార్ట్ అయితే చేసిన. టైటిల్ ఏం పెట్టాలి, ఏమైతే డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా, కానీ మనకేమంత గుర్తొస్తలేదు అనమాట కంటెంట్. మెల్లమెల్లగా చేద్దామని చూద్దాం ఏమవుతుంది ఈవినింగ్ వరకు. ఫస్ట్ అయితే జిమ్కి వెళ్ళాలి. జిమ్కి సాయంత్రం పోతానో మరి ఇప్పుడే వెళ్తానో తెలీదు. ఇప్పుడే పోదాం అనుకుంటున్నాం మ్యాక్సిమం. చూద్దాం, మార్కెట్ అంతా ఎంటీగా ఉంది కదా, ఒక రౌండ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఎంటీ మార్కెట్ ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు, అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్నీ ఈ రో ఉంది కదా, ఇట్లా ఈ రో మొత్తం ఫ్రూట్స్ అన్నీ పెడుతుండే. ఈ రోలో ఇవన్నీ చిన్న చిన్న కిరాణం షాపులు, ఇవన్నీ పాల్ డైరీ కిరాణం షాపులు, స్వీట్ షాపులు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అన్నీ పూలు ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఆ లాస్ట్కి టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు ఇవన్నీ. ఇంకా అండ్ కొంతమంది అయితే మార్కెట్ లోపల కాకుండా మార్కెట్ బయట అయితే పెట్టినారనమాట. కొన్ని వెజిటేబుల్స్ మ్యాక్స్ అయితే అన్నీ లేవు అనమాట. కొన్ని ఆకుకూరలు, టమాటాలు అవి అయితే ఉన్నాయి. లోపలికైతే పెట్టలే వాళ్ళు, జస్ట్ గేట్ బయట నుంచే పెట్టినారు. చూపిస్తుంది కూడా. ఇక్కడ బయట పెట్టేసినారు అనమాట, క్లోజ్ ఉండే. నాకు తెలిస్తే అటు సైడ్ కూడా పెట్టింటారు అనుకుంటా. అంతా బయటనే ఈరోజు మార్కెట్, లోపల లేదు. అయితే వర్కౌట్ కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేసుకున్నా. మళ్ళీ ఈవినింగ్ ఎందుకులే, ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని జిమ్కి అయితే పోయినా. ఒక వైట్ హుడీ ఉంది, యాక్చువల్లీ ట్రైల్ లేదనుకుంటా. ఇది ట్రైల్ వేద్దాం ఒకసారి, నచ్చితే తీసుకుందాం, లేదంటే పడేద్దాం. అయితే దీని మీద ఒక వైట్ హుడీ అయితే సూపర్ ఉంటుంది అనమాట. చూద్దాం, అది ట్రైల్ ఉంటే వేద్దాం, లేదంటే డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా, ట్రైల్ వేద్దామా వద్దా ఈ హుడ్డీ చెప్పండి. అయితే వైట్ హుడ్డీ కూడా ట్రైల్ ఉందంట, అడిగేసి వచ్చిన. ఇప్పుడు ఈ కాంబో ఎట్లుంటుందో ఒకసారి అయితే వేసుకొని అయితే చూద్దాం. మనం నచ్చింది అనుకో ఇప్పుడే తీసేసుకుంటాను. చెత్త కూడా వేసిన ట్రైల్ రూమ్లో, అసలుకి ఎంత చెత్త. ఎట్లుంది, మస్తుందిలే. దీని మీదకి ఇంకా షూ యాడ్ చేస్తే బాగుంటుంది. స్నీకర్, మంచి స్నీకర్, ఒక రెడ్ స్నీకర్ లేదా వైట్ అండ్ వైట్ అయితే హైలైట్ ఉంటుంది. తీసుకున్నాను, ఇంకా ఒక షూ ఉంది తీసుకునేది. నాకైతే హుడ్డీ మాత్రం మస్తు నచ్చేసింది.
వెంటనే వెళ్ళి తీసుకోవాల్సిందే. అవుట్ఫిట్స్ అనేది మంచిగా ఉండాలి. ఇంకేం యాడ్ చేద్దాం చెప్పండి, చూద్దాం. పోయి ఇంకేదైనా ఒక మంచి టీషర్ట్ ఏదైనా ఉంటే యాడ్ చేద్దాం దానిలోకి. నాకైతే తీసుకుందాము అనిపిస్తుంది, చూడాలి మరి ఉంటుందా లేదా. ఇది మన దాంట్లో షూ అయితే అడిగినా కానీ నా సైజు కాదు, ఇది 7, అందుకే నో చెప్పేసిన. వద్దు 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 వద్దు. ప్రజెంట్ ఒక సింగిల్ కార్గో ప్యాంట్ తీసుకొని ఒక హుడ్డీ తీసుకున్నా. షూ తీసుకుందాం అనుకున్నా కానీ నా సైజ్ అయితే లేదు. ప్రజెంట్ దీంతో అయితే సరిపెట్టుకున్నాం. యాక్చువల్గా నేను వైట్ హుడ్డీ కోసమే వచ్చాను అనమాట. కరెక్ట్ నాకు అది దొరికింది. స్టాక్ అయిపోద్దేమో అనుకున్నా, కాకపోతే కొంచెం షూ కూడా ఉంటే మంచిగా ఉంటుండే కదా, కానీ నా సైజ్ అయితే లేదు. నా ఫుట్ సైజ్ వచ్చేసి 9 అనమాట. సరే ఓకే, ఆన్లైన్లో ఏదైనా తీసుకున్నాం. బేసిక్గా నేను ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేయను, ప్రోడక్ట్ని చూసే తీసుకుంటా ఏదైనా సరే. అండ్ అంత ఓపిక కూడా ఉండదు నాకు, అది వచ్చేంత అది డెలివరీ అంత ఓపిక ఉండదు. ఏదైనా పోయినామా తీసుకున్నామా అన్నట్లనే ఉంటా. చూద్దాం, ఏదైనా మంచిగా దొరికితే తీసుకుందాం, లేదంటే లేదు. ఓకేనా, మనం వెహికల్ దగ్గర పోలేదు. ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. వీకెండ్స్లో వస్తే ఈ మాల్ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఉంది మన వ్లాగ్. ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నిన్న నైట్ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మర్చిపోయినా. ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ అయితే చాలా తగ్గిపోయినారు అనమాట. దాదాపు 10 మెంబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేసినారు. ఎందుకు చేసినారో అర్థమైతే లేదు. అండ్ బ్లాగ్స్ కూడా ఎట్లాంటి బ్లాగ్స్ కావాలనేది కింద కామెంట్లు అయితే పక్కా చెప్పండి, నేను పక్కా రిప్లై అయితే ఇస్తా. అండ్ మీరు పెట్టిన ఏదైతే బ్లాగ్స్ చేయండి అని చెప్తారో దాని ప్రకారమే పోదాం మనము. ఎటువంటి బ్లాగ్స్ అయినా సరే మనం ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మొత్తం వస్తాయి అనమాట మన ఛానల్లో, అన్ని ఏవి ఇది రాదు అనకుండా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.